మనిషి జననం మరణం సహజం. అయితే చనిపోయిన తర్వాత ఏమవుతుందన్నది ఇప్పటికీ రహస్యమే. కొలరాడోకు చెందిన 33 ఏళ్ల బ్రయానా లాఫర్టీ ఈ విషయంలో ఆసక్తికరంగా స్పందించింది. మైక్లోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతక న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతున్న ఆమె 8 నిమిషాల పాటు క్లినికల్గా చనిపోయింది. ఆ సమయంలో పొందిన అనుభవాలను వివరించింది. చావు భ్రమ మాత్రమేనని, ఆత్మకు మరణం లేదని పేర్కొంది. చనిపోయిన తరువాత చీకటి దృష్టికి వచ్చింది. తర్వాత మరో లోకంలోకి ప్రవేశించాను. నా శరీరాన్ని విడిచిన అనుభూతి కలిగింది, కానీ స్పృహతో ఉన్నట్టు అనిపించింది. నొప్పి లేకుండా మనశ్శాంతి అనుభవించాను అని తెలిపింది. ఆ తరువాత జీవులు కాని ఉన్నత ప్రాణుల్ని కలిసినట్లు చెప్పింది. అక్కడ సమయం లేదు, కాని ప్రతిదీ సమంజసంగా ఉంటుంది. మనిషిగా జీవితం తాత్కాలికమని తెలిసింది అని చెప్పింది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మెదడు శస్త్రచికిత్స చేయించుకుంది. జీవితంలో జరిగేది ప్రయోజనార్థమే అని బ్రయానా అభిప్రాయపడింది.